హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూసమ్ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా మరొక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇవి ఉండ్రాళ్ళు, కుడుములు, స్వీట్ అప్పాలండి. ఇవి చాలా అంటే చాలా ఇష్టం గణపతికి. మనం ఈ ఇష్టమైన నైవేద్యాన్ని గణనాథుడికి సమర్పించుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇవి నైట్ అంతా నానబెట్టుకొని ఈ బియ్యాన్ని ఇలా తడి క్లాత్లోకి తీసుకొని ఒక 2-3 గంటల పాటు ఇలా ఆరబెట్టుకోవాలి. ఈ ఆరిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తని పొడిలా చేయాలి. ఆలోపు ఒక కొబ్బరి చిప్పని కూడా తీసుకొని ఇలా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలి. మనకి ఎటువంటి రవ్వ ఉండకూడదు, ఇలా పౌడర్ లాగా ఉండాలి. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా మనకు బాల్ లాగా రెడీ అవ్వాలి. చూడండి, అదైతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానిన శనగపప్పుని ఒక 3 స్పూన్స్ వరకు మనం ఈ వాటర్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్నాం కనుక ఇది తక్కువ టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఇది కొంచెం మెత్తగా అవుతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అవుతే ఇది సరిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా బాయిల్ అయిన తర్వాత మనం 1 కప్ వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇది కలుపుతూ ఉండాలి. ఇలా కరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పచ్చి కొబ్బరిని కూడా ఒక 3 స్పూన్స్ వరకు దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇదంతా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా బాయిల్ అవుతూ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెంగా దీనిలోకి యాడ్ చేస్తూ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇలా ఉన్నప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. స్టవ్ కట్టేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం చేతికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుందాం. అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టీమర్ కోసం ఇడ్లీ కుక్కర్ను యూజ్ చేస్తున్నాం కనుక ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్కి కూడా నెయ్యిని అప్లై చేసుకుంటున్నాము. లేదు అంటే మీ ఇంట్లో ఏదైనా చిల్లుల గిన్నెలు ఉన్నట్టయితే వాటర్తో కూడా కింద బౌల్లో వాటర్ వేసి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా మనం కొన్ని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా కొన్ని ఉండ్రాళ్ళని అలాగే కుడుములు అనేవి ఇలా మనం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే ఈ కుడుముల షేప్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని కూడా మనం ఇడ్లీ పాత్రలలోకి తీసుకుందాము. వీటినే కుడుములు అంటారండి. ఇలా కొన్ని కుడుములు కూడా ప్రిపేర్ చేసుకున్నాం. అలానే కొన్ని అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని వాటర్ వేడైన తర్వాత మనం ఈ ప్లేట్స్ అనేవి దానిలో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకి ఒక విజిల్ వస్తుందండి. విజిల్ వచ్చేంత వరకు కుక్ అవుతే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి కుడుములు అనేవి రెడీ అయినవో. ఇలానే ఈజీగా అన్ని ప్రసాదాలను మనం ప్రిపేర్ చేసుకొని ఆ గణనాథునికి ఎంతో ఇష్టంగా మన నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.